వ్యవసాయ రంగంలో రాణిస్తున్న ఉత్తమ రైతులకు శాస్త్రవేత్తలకు అగ్రి జర్నలిస్టులకు ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు 2023 అందించింది. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని పలువురు వ్యవసాయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు సేంద్రియ పంటల ఉత్పత్తులతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సేంద్రియ పంటలకు సాంకేతికతను జోడిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఏరువాక ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాఘవరావు అన్నారు. ఉద్యాన విభాగంలో డాక్టర్ ధారావత్ టిఆర్ఐ క్యాంపస్ జ్యోత్స్న హోమ్ సైన్స్ కేవీకే పాలెం. ఎంతైనా ఒక అవార్డు వాళ్ళు చేసిన పని గుర్తింపు అనేది సమాజంలో రావాలని కోరుకుంటారు. అలాంటి అవకాశం చాలా మందికి రాదు. బట్ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమంలో చిన్న పెద్ద లేకుండా అందరికీ వాళ్ళ రంగంలో వాళ్ళ పరిధిలో చేసినటువంటి పరిశోధనలు కావచ్చు, ప్రయోగాలకు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఆచరణలకు కావచ్చు, చేసినటువంటి చాలా రంగాల అంటే వివిధ అంశాల మీద వాళ్ళకు అవార్డులు ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవాలి. వ్యవసాయంలో ఇలాంటి కార్యక్రమాలు బాగా కనుమరుగైపోయినాయని చెప్పొచ్చు. మరి నిరుత్సాహం అంటే అలాంటి సందర్భంలో ఈ ప్రైవేట్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజీలో ఒక ఏరువాక ఒక సంస్థ దీన్ని కలిపి చేయటం వల్ల ఒక మంచి ఉత్సాహం అనేది మళ్ళీ రైతుల్లో వచ్చిందని చెప్పక తప్పదు వ్యవసాయానికి. మరి ఈ కార్యక్రమం చూసిన తర్వాత ప్రభుత్వ సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ పరిధిలో వాళ్ళ క్షేత్రంలో రకరకాల జిల్లాలలో చేసినట్టయితే ఇది వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. My advice, because all the agriculture scientists, agriculture authority, especially for the agriculture sector, the professors and tenants available in the dais, but I'm the pure technology person, but even though my family is basically agriculture sciences, but still I'll come to you. Just one advantage for the